హలో అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఏపీ మెగా డిఎస్సి 2025లో భాగంగా టీజీటీ ఇంగ్లీష్ ఎవరైతే రాశారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫైనల్కి నైట్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఆల్మోస్ట్ అందరికి తెలిసిన విషయమే. సో ఇందులో మొత్తం మనకు 8 ఆన్సర్స్ అనేవి అప్డేట్ అయ్యాయండి. మొత్తం 8 ఆన్సర్స్ని సెర్చ్ చేయడం జరిగింది. 8 ఆన్సర్స్ ఏంటంటో మొత్తం డీటెయిల్గా చూద్దామండి. ఈ వీడియో వచ్చేసి నైటే చేయాల్సిందండి, టైం లేక నైట్ చేయలేకపోయాను, చెక్ చేసి చేద్దామని చెప్పేసి. ఇది ఇనిషియల్ ఇంప్రెషన్ అండి. ఒకవేళ ఇందులో ఏమన్నా చేంజెస్ ఉంటే నేను మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇక్కడ మొత్తం మనకి ఇచ్చినటువంటి 8 అప్డేటెడ్ ఆన్సర్స్లో 6 ఆన్సర్స్ వచ్చేసి ఓన్లీ మనం ఇచ్చినటువంటి వీడియో నుంచే ఉన్నాయండి. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్ ఇస్తాను. యూ కెన్ వాచ్ ద అబ్జెక్షన్స్ వి రైజ్డ్ అండి. అండ్ ఇంకొక విషయం అండి, రెస్పాన్స్ షీట్స్ ఇంతవరకు అప్డేట్ అనేది అవ్వలేదండి. ఇప్పుడు నేను చెప్పే ఆన్సర్స్ చేంజ్ అయినటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు ఫైనల్ కీలో అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి, మీ రెస్పాన్స్ షీట్స్లో కాదు. ఒకసారి మీరు డిఎస్సి హోమ్ పేజ్లోకి వెళ్తే అక్కడ మీరు చూడొచ్చండి, ఫైనల్ కీ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు ఈ చేంజ్ అయిన ఆన్సర్స్ యొక్క 8 క్వశ్చన్స్ కూడా మీరు చూడొచ్చండి ఫైనల్ కీలో. ఇది ఫస్ట్దండి, క్వశ్చన్ నెంబర్ 32. ఇంతకుముందు వచ్చేసి దీనికి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రైట్ ఆప్షన్గా ఇవ్వడం జరిగిందండి. ప్రాజెక్ట్ మెథడ్ గురించినటువంటి క్వశ్చన్ అండి ఇది. ఇప్పుడు మాత్రం మొత్తం 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్గా ఇవ్వడం జరిగిందండి. సో మ్యాక్సిమం అందరికీ ఇది స్కోర్ రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ముందే ఎవరైతే ఫస్ట్ ఆప్షన్ పెట్టింటారో వాళ్ళకి మార్క్ అనేది మళ్ళీ పెరగదండి, ఇంతకుముందు వచ్చిన మార్క్ అలానే ఉండిపోతుందండి. సో ఇదండి ఫస్ట్ 132కు ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ అండి. ఇది సెకండ్దండి, 94th క్వశ్చన్. ఇది నేను ఆల్రెడీ చెప్పానండి, క్లౌడ్ పోయం గురించి కూడా నేను చెప్పడం జరిగింది, కొంచెం డిఫికల్ట్ పోయం అని చెప్పేసి. ఇది కూడా అబ్జెక్షన్గా మనం రైజ్ చేయడం జరిగిందండి. ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్ మనం రైజ్ చేయలేదు, బట్ ఈ క్వశ్చన్ అయితే మనం అబ్జెక్షన్గా రైజ్ చేయమని చెప్పాను. అలానే మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయమని చెప్పాను. సో ఇందులో కూడా మొత్తం అన్ని క్వశ్చన్స్ కూడా రైట్ ఆన్సర్స్గా ఇవ్వడం జరిగిందండి. ఇంతకుముందు వచ్చేసి ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ మాత్రం రైట్ ఆన్సర్గా ఇచ్చారండి, బట్ ఇప్పుడు ఫైనల్ కీలో వచ్చేసి 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్గా ఇవ్వడం జరిగిందండి. ఇది సెకండ్దండి. ఇది నెక్స్ట్ అండి, థర్డ్ 115th క్వశ్చన్ అండి. ఇక్కడ వచ్చేసి ఇది కూడా మనం అబ్జెక్షన్స్లో మెన్షన్ చేయడం జరిగిందండి. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి థర్డ్ అండి, కానీ ఇంతకుముందు దీనికి ఏమి ఇచ్చారంటే ఆన్సర్ 2 అని ఇవ్వడం జరిగిందండి. ఫైనల్గా దాన్ని కరెక్ట్ చేసి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్కి ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే థర్డ్ ఆప్షన్ పెట్టింటారో వాళ్ళందరికీ మార్క్ యాడ్ అయి ఉంటుందండి. ఎవరైతే ఒకవేళ సెకండ్ ఆప్షన్ పెట్టింటారో ముందు పెట్టింటే వాళ్ళకు మాత్రం మార్క్ లూజ్ అవ్వడం జరుగుతుందండి. ఇది నెక్స్ట్దండి, క్వశ్చన్ నెంబర్ 129. ఇది వచ్చేసి ఏంటంటే అండి, ఫ్రేమింగ్ సెంటెన్సెస్ విత్ రైట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ అని చెప్పేసి దాని యొక్క సబ్ స్కిల్ ఏంటని అడిగారండి. ఇది వచ్చేసి గ్రామర్ అండి, వాళ్ళు ఇచ్చినటువంటి కొత్త ఆన్సర్ అండి. కానీ ముందు వచ్చేసి మనకు దీనికి 129కి క్వశ్చన్ ఆన్సర్ ఏమి ఇచ్చారంటే 3 అని ఇచ్చారండి, సింటాక్స్ అని చెప్పేసి. ఆల్మోస్ట్ మనకు గ్రామర్ సింటాక్స్ కొంచెం సిమిలర్గానే ఉంటాయండి. ఇదండి వీళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్. ఇది నెక్స్ట్ అండి, 145 అండి క్వశ్చన్ నెంబర్. ఇది 145th క్వశ్చన్ అండి. ఇది కూడా మనం అబ్జెక్షన్గా రైట్ చేయడం జరిగిందండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మెథడ్స్ ఆర్ ఇన్స్ట్రక్షనల్ డెసిషన్స్ అండ్ అప్రోచెస్ అని చెప్పేసి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అండి. కానీ ఇంతకుముందు మనకు ఈ 145కి వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్కి ఇవ్వడం జరిగిందండి, బట్ ఫైనల్గా దీన్ని సరి చేసి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్గా ఇవ్వడం జరిగిందండి. సో మొత్తానికి ఎవరైతే థర్డ్ ఆప్షన్ పెట్టింటారో వాళ్ళకి మార్క్ అనేది రావడం జరుగుతుందండి. ఇది నెక్స్ట్దండి, 149th క్వశ్చన్. ఇది వచ్చేసి ఏంటంటే అండి, ఇంటరాక్టివ్ ఫేజ్ ఆఫ్ టీచింగ్ ఇన్వాల్వ్స్ అని చెప్పేసి ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి 149th క్వశ్చన్ అండి. 149th క్వశ్చన్కి ఇంతకుముందు థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఇవ్వడం జరిగిందండి, కరెక్ట్ ఆన్సర్గా. బట్ ఫైనల్ కీలో ఏంటంటే అండి, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ రెండింటిని కూడా కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. సో థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ పెట్టిన వాళ్ళందరికీ కూడా మార్క్ అనేది రావడం జరుగుతుందండి. ఇది నెక్స్ట్దండి, 151 అండి క్వశ్చన్ నెంబర్. ఇది కూడా మనం అబ్జెక్షన్గా రైజ్ చేయడం జరిగిందండి. హెర్బర్టియన్ స్టెప్స్ ఏది ఉండదు అని చెప్పేసి. ఇందులో అందరికి తెలిసిందే అండి, ఇట్స్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్. డిక్లరేషన్ ఆఫ్ ద టాపిక్ అనేది ఉండదండి. ప్రజెంటేషను, ప్రిపరేషను, అసోసియేషను, జనరలైజేషను, తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా ఉంటాయండి ఇవి. సో ఇవి మనకు మొత్తానికి ఇచ్చినటువంటి ఆప్షన్స్. ఇందులో మనకు ఆన్సర్ వచ్చేసి డిక్లరేషన్ ఆఫ్ ద టాపిక్ అండి. ఫైనల్గా మొత్తానికి ఇందులో మనకు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగిందండి. ఇది 157th క్వశ్చన్ అండి. ఏంటంటే అడ్వాంటేజ్ ఆఫ్ గ్రూప్ ఎవాల్యుయేషన్ అని ఇవ్వడం జరిగిందండి. ఇదేంటంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అండి, ఆఫర్స్ కాంప్రిహెన్సివ్ వ్యూ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి.
ఇంతకుముందు ఇచ్చినటువంటి ఇనిషియల్ కీలో దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆన్సర్ ఇవ్వడం జరిగిందండి. బట్ ఇప్పుడు ఏం చేశారంటే రెండు కూడా థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్ రెండింటిని కూడా కరెక్ట్గా ఇవ్వడం జరిగిందండి. సో మొత్తం మీద ఏమవుతుందంటే అండి, ఎవరైతే థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ పెట్టి ఉంటారో వాళ్ళకి మార్క్ వస్తుందండి, హాఫ్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. సో మొత్తానికి ఇదండి టీజీటీ ఇంగ్లీష్ పేపర్ ఫైనల్ కీ మీద నా రివ్యూ అండి. ఇది ఇనిషియల్ ఇంప్రెషన్ అండి. ఇంకా వీటి మీద ఏమైనా చేంజెస్ ఉంటే నేను ఫ్యూచర్లో వీడియో చేస్తానండి. యాజ్ ఆఫ్ నౌ నాకు 8 ఆప్షన్స్ మాత్రమే కనిపించాయండి అప్డేటెడ్ ఆన్సర్స్. ఇంకా ఏమన్నా ఉంటే ఫ్యూచర్లో చేస్తాను.